అశ్విన్, మీ అమ్మగారి కంట పడకుండా ఇక్కడి నుంచి బయటపడడం ఎలాగా? చెప్తాను. పొద్దున చేసినట్టుగా ఏదో ఒక మాయ చేసి బయటపడాలి. ఏం చేయబోతున్నావు అశ్విన్? అది ముందే ఎలా చెప్పగలను? వాళ్ళిద్దరి ముందుకెళ్ళి అప్పుడు ఏ ఐడియా వస్తే అది చేస్తాను. ఆ గ్యాప్లో నువ్వు ఎలాగో అలాగా ఇంట్లో నుంచి బయటపడి గోడ దూకి అక్కడే ఉండవు. నేనొచ్చాక నిన్ను బైక్ మీద డ్రాప్ చేస్తాను. ఏడుకొండలవాడ శ్రీనివాస, నువ్వే కాపాడాలి. రే, ఎక్కడికి రా? నేనా? అదే ఇంటర్వ్యూకి వెళ్తున్నానమ్మా. ఇంటర్వ్యూకి ఇలా ఒట్టి చేతులతో వెళ్తున్నావేంట్రా? నా సర్టిఫికెట్లు జిరాక్స్ తీయించమని ఫ్రెండ్కి ఇచ్చాను. వెళ్లే దారిలో తీసుకుంటాను. సరే అన్నా, నాకు స్పెషల్ క్లాస్ ఉంది, లేట్ అవుతోంది. ఈ ఒక్కరోజు డ్రాప్ చేయవా? నువ్వు ఎవరివి? నా చెల్లెలివి. నువ్వు నోరు తెరిచి అడిగితే నేను కుదరదని చెప్తానా? కానీ అంతకంటే ముందు మీరిద్దరూ నాకు హెల్ప్ చేయాలి. ఏంటది? అమ్మా, నువ్వు వచ్చి ఇలా నిల్చో. ఏ కొడుగుడ్డు, నువ్వు కూడా వచ్చి అమ్మ పక్కన నిలబడు. ఎందుకురా? చాలా ఏళ్ల తర్వాత నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే మీ ఇద్దరి ఆశీర్వాదం కావాలి కదా, అందుకన్నమాట. నేను ఆశీర్వదించడం సరే, చెల్లెలు నిన్ను ఆశీర్వదించడం ఏమిట్రా? దొరికిపోకూడదు కదా. ఏంటి దొరికిపోకూడదన్నా? అది కాదు, అది అంటే బయట ట్రాఫిక్ లో బుక్ అయిపోకూడదు కదా. ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. అసలు ఇతను మనశ్వినేనా? అలాంటివేం జరగకూడదంటే మీ ఆశీర్వాదం కావాలి కదా. నిజమేరా, కానీ నీ చెల్లెలు నీకంటే చిన్నదిరా. అమ్మా 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 అమ్మా, నీకింకా అర్థం కాలేదా? ప్రేమ చూపించడంలో, అభిమానం చూపించడంలో నా చెల్లి నాకంటే ఎంతో ఎత్తులో ఉంది. కాబట్టి తన ఆశీర్వాదం కూడా నాకు చాలా ముఖ్యం. అయినా ఆశీర్వదించడానికి చిన్న పెద్ద తేడా ఏంటి? మంచు లాంటి మనసుంటే చాలమ్మా. నా చెల్లెల్ది హిమాలయ పర్వతం లాంటి విశాలమైన మనసు. మహానటిని చూశాను, మహానటుడిని ఇప్పుడే చూస్తున్నాను. హలో, ఇప్పుడు నీకేం కావాలి? ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నా కొడుకు ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు అడ్డమైన ప్రశ్నలు వేస్తావేంటి? వచ్చి నా పక్కన నుంచో. అమ్మా, అదేదో చిన్నది, వదిలేసి నువ్వు నన్ను ఆశీర్వదించు. సర్లే కాని ఆశీర్వాదం తూర్పు వైపు నుంచి తీసుకోవాలి. మేము ఇటువైపు నుంచుంటాం, అప్పుడు దండం పెట్టుకో. రారా, ఆశీర్వదిస్తాను. అమ్మా అమ్మా, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇవాళ నా వారఫలాల ప్రకారంగా తూర్పు వైపు నాకు శత్రుదోషం ఉందంట. కాబట్టి ఇట్రా, ఇక్కడికొచ్చి నిలబడి నన్ను ఆశీర్వదించు. అది కాదురా. అమ్మా, నాకు స్పెషల్ క్లాస్ టైం అవుతుంది. రే అన్నయ్య, నువ్వు త్వరగా కాళ్ళ మీద పడు.
అమ్మయ్యా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎవరు? అది అదేనే కోడిగుడ్డు. మీ ఇద్దరి ఆశీర్వాద బలం వల్ల ఇవాళ నాకున్న గడ్డు కాలం పోయింది. నాకెందుకో ఇవాళ నువ్వు చేస్తుందంతా చూస్తుంటే డౌట్ గా ఉందిరా. అమ్మా, ఈ కోడిగుడ్డుకు అన్ని అనుమానాలు వస్తాయేంటి? నీ కడుపులో నుంచి వచ్చేటప్పుడు వద్దామా వద్దా వద్దామా వద్దా అని బయటకు వచ్చేసి ఉంటుంది. కరెక్టే కదా? నువ్వు చెప్పింది కరెక్టేరా. డాక్టర్ చెప్పిన డేట్ కన్నా 2 రోజుల తర్వాత పుట్టింది. ఈ అపరిచితుడి మాటలు విని నువ్వు కూడా ఏంటమ్మా? సరే సరే, ఈ గొడవలు ఆపేసి మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. నేను నైటే నాన్న ఆశీర్వాదం తీసుకున్నానమ్మా. సరే వస్తాను. రేయ్ నన్ను డ్రాప్ చేస్తాను కదరా. నేను చెప్పింది ఏ రోజు చేశానని నువ్వేగా నేను అపరిచితున్నని చెప్పావు. వస్తాను. బాయ్. అన్నయ్య, ఏంటమ్మా వీడిలా చేశాడు? సర్లే వదిలే. నిన్ను దింపి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వాడికి టైం అయిపోతుంది. నువ్వు బస్సులో వెళ్ళిపో. సరే. నన్ను కంపెనీలో దింపాలని వస్తూ ఇంటి దగ్గర ఏం చెప్పాలో తెలియక ఇంటర్వ్యూకి వెళ్తున్నానని అబద్ధం చెప్పావా? లేదా నిజంగానే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? నేను మహేష్ సార్కి అప్పచెప్పి నేను ఇంటర్వ్యూకి వెళ్తాను. ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నావు? ఇంకేదైనా మాట్లాడతావా? ఇంకేం మాట్లాడమంటావు? నువ్వే చెప్పు. ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నావు? బయట కనిపించకూడదని నువ్వేగా చెప్పింది. ఇంకా నువ్వు ఎక్కడ దాక్కోవాల్సిన అవసరం లేదు, అందుకే రమ్మన్నాను. ఏంట్రా నువ్వనేది? గార్మెంట్స్ మీద ఆధిపత్యం మెల్లమెల్లగా మన చేతిలోకి రావడం మొదలయ్యింది. రాజశేఖర్ గారిని రెచ్చగొట్టి మహేష్ని డమ్మించేశాను. ఆ అశ్విన్ గారిని కంపెనీ నుంచి బయటికి పంపించాం. ఆనంది కూరలు పీకేశాం. ఇక మనం ఏమైనా చేయొచ్చు. మన కట్టొచ్చే వాళ్ళే లేరు. ఈ గుడ్ న్యూస్ చెప్పడానికే నిన్న అజ్ఞాతంలో నుంచి బయటికి రమ్మన్నాను. సూపర్ ఆకాష్, ఇలాంటి వార్త వినడానికి నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. అయితే ఇదివరకట్లాగా గోడౌన్లో మళ్ళీ మన కార్యకలాపాలు మొదలు పెడదాం. మన బ్యాచ్ మొత్తాన్ని రంగంలోకి దిగమంటాను.